లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించింది. 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత 4 సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్ఎండిఏ పరిధిలో 3.58 లక్షలు, జిహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుదారులు సమస్య పరిష్కారం కొరకు 4 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు పొంగులేటి.